CMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శివుణ్ణి లయకారకుడు అని అంటూ ఉంటారు, ఎందుకని అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సృష్టి స్థితి లయ సృష్టించేటువంటి బ్రహ్మ అంటే విధివ్రాత రాసేటువంటి వాడు, ఇలా ఇలా జీవించురా అని ఒక రాత రాయటం సృష్టికర్త అని బ్రహ్మదేవుడైతే, దాన్ని స్థితిగతులు కలిగించేటువంటిది శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన నిత్యము అలంకార ప్రియో విష్ణు. మనం ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎక్కడైనా కూడా విష్ణు ఆలయాల్లో ఎక్కువ చేసుకుంటాం. రామాలయం కానీ, కృష్ణుడి ఆలయం కానీ, గణపతి దేవాలయం కానీ, ఇలా ఆలయాల్లో లేకుంటే మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ ఇవి చేసుకుంటాం. అక్కడ కూడా వెనకాల వెంకటేశ్వర స్వామి అమ్మవారిది పెట్టుకోవడం, గణపతిది పెట్టుకోవడం, ఇట్లాంటివి పెట్టుకుంటాం మనం. అవునండి. శివుడిది ఎక్కడ పెట్టుకోము. ఎందుకంటే శివుడు లయకారకుడు, లయం చేసేటువంటి వాడు శివుడు. అంటే స్థితిగతులు మామూలుగా కలగటానికి కావాల్సినటువంటి ఐశ్వర్య ప్రదాత ఆయనే. అనుకుంటే అంతా ఉంది అని, ఆ అంతా ఉంది అనేటువంటి దాంట్లోనే ఏమీ లేదు. రెండు ఆయనది. అదే మాయ, అదే అక్కడ లయకారకుడు. సహజముగా ఏమిటి అంటే దేహమే దేవాలయం అన్నాడు. ఈ దేహం దేవాలయం. ఈ దేహాలయము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి, మన గ్రామములో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి, ఆలయములో ఉండేటువంటి పవిత్రత అనేటువంటిది ఎంతో కొంత మనకు వచ్చేట్టుగా దైవ నమస్కారం చేసుకొని వస్తాం. ఈ దేహాలయం ఎప్పుడైతే దేహం అనేటువంటిది పూర్తి ఇదవుతుందో, ప్రాణం జీవుడు అనేటువంటిది ఎప్పుడైతే పోతాడో, ఎక్కడికి లయం కావాలి అంటే మరి లయకారకుడు మహాలయం. అందుకే మహాలయ పక్షాలు అనేటువంటి పదము కూడా వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రతి జీవి, మనకు 84 లక్షల జీవరాశులు ఏమో ఉన్నాయి, ప్రాణులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం ప్రతి ప్రాణిని ఏమాత్రము వీడు బీదవాడు, వీడు షావుకారి, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు మహాజ్ఞాని పండితుడు, వీడు అభాగ్యుడు, వీడికి మందబుద్ధి గలవాడు అనేటువంటి తేడా భగవంతుడి దగ్గర ఉండదు. ప్రతివాడు బూడిద కావాల్సిందే, ప్రతివాడు పంచభూతాల్లో కలిసిపోవాల్సినటువంటిదే. ఈ పంచభూతాలకు ప్రకృతి ఇంకో రకంగా ఏమిటి అంటే పరమేశ్వరుడు లయం, తనలోకి లయం చేసుకోగలడు. మన వాళ్ళందరూ కూడా కొంతమంది గడప వరకు, కొంతమంది దీని వరకు వస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వెనకాల వస్తుంటే అందరూ ముందు నడుస్తారు. చనిపోయిన తర్వాత శవం ముందు వస్తూ ఉంటే వెనకాల నడుస్తూ వస్తారు అందరూ. అంటే నువ్వు పో, నీతో పాటు మేమెందుకు వస్తాం, మేము ఎంతవరకు రావాలనో అక్కడ ఆగిపోతారు. వాళ్ళు ఆగడానికి అవకాశం ఉంది, శవం ఆగడానికి లేదు. అట్లాగే ముందుకు వెళ్ళిపోవటమే ఉంటుంది. ఎంత బంధువులైనా, రక్త సంబంధికులైనా, కడుపున పుట్టిన వాళ్ళైనా ఎంతవరకు అంతవరకే. కానీ పరమేశ్వరుడు పుట్టినప్పుడు ఉన్నాడు, లయం అయిన తర్వాత తనలోకి లయం చేసుకోగలడు కాబట్టి, లయకారకుడు కాబట్టి, ఆయనలోకి లయం అవుతున్నాము కాబట్టి మహాలయం అనేటువంటిది. మహా అనేటువంటి పదాలు మనం 3 సార్లు వాడుతున్నాం. మహాశివరాత్రి నాడు మహాశివరాత్రిని వాడతాం. మహానవమి అనేటువంటి పదంలో సంవత్సరానికి వాడతాము. అలాగే మహాలయ పక్షం, మహాలయం అనేటువంటి మనం వాడుతున్నాం. ఈ మహాలయ అమావాస్య, మహాలయ పక్షాల్లో పరమేశ్వరుడు ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణి, ఈ కులము, ఈ మతము అనేటువంటిది లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు చేసుకుంటారు ఈ 15 రోజులు.
ఆ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు నేను తీసుకుంటాను పర్వాలేదు తీసుకొని మన పెద్దలకు అనుగ్రహం ఇవ్వటము, తద్వారా మనకు అనుగ్రహం ఇవ్వటము జరుగుతుంది. కాబట్టి అందుకనే శివుడు ఏం చేస్తాడంటే శివాలయానికి వెళ్ళంగానే ముందు విభూతి పెట్టుకోరా, ఏదో ఒక రోజు బూడిదగాక తప్పదు, భస్మం, భగవంతుణ్ణి స్మరించటం, అలా స్మరిస్తూ అలవాటు చేసుకుంటే ప్రతిరోజు నిద్రపోతుండు, ఏదో ఒక రోజు శాశ్వత నిద్రలోకి పోతావు. అలవాటు చేసుకో అంటే ఒక అలవాటు చేసుకోమని ఇచ్చినాడు. ప్రతిరోజు రేపు లేస్తాను అనేటువంటి ఆనందం, ఏదో ఒక రోజు లేకుండా పోతావు నీకు తెలియకుండానే. అంటే అది ఆ రోజు నిజమైనటువంటి మేల్కొలుపు ఎప్పుడు అంటే జ్ఞానోదయం ఎప్పుడు అనేటువంటిది కావాలి మనిషికి. అందుకనే మనము ఆ దశలో చేస్తామో చేసుకోలేమో తెలియదు, ఆ శరీరం యొక్క పటుత్వం ఎలా ఉంటుందో తెలియదు చివరి రోజుల్లో. అందుకని ముందు నుంచే కొంచెం అలవాటు చేసుకో, చేయాల్సినటువంటి పనులు ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది చేసుకో, తెలుస్తుంది అనేటువంటి మాటతో చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకోవడం వలన ఏమిటి అంటే మన తర్వాత తరం వాళ్లకు పుణ్యప్రదం. అందుకని ఈ మహాలయ పక్షం లయకారకుడు అంటే ఆయనలోకి లయం చేసుకోగలిగినటువంటి వాడే ధైర్యం. మనము చనిపోయే ప్రతివాడు కూడా ఎందుకు పరమేశ్వరుడిలోకి ఐక్యం కావటం కంటే వేరే కావాల్సింది ఏముంది? వేరే ఏం కావాలి? మనము బాగున్నంతసేపు దేవుడు కనపడలేదు, నీకు దేవుడు కనపడినాడా, నీకు కనపడినాడు పోతే అందరికి కనపడతాడు దేవుడు. ఆయన దగ్గరికే పోయి ఉంటాం మనం, ఎక్కడికో పోము. అడిగేవాడు పోతాడు, అడిగించుకునేవాడు అక్కడికే పోతాడు. అడుగుతుంటారు నీకు కనపడినాడా, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని. అంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ అప్పుడు వద్దొద్దంటే కూడా సరిగ్గా ప్రాణము పోతుంది, మనం మాట్లాడలేని పరిస్థితి, ఊరికే మన వాళ్ళని చూస్తున్నాము అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటామో వానికి యమభటులు కనపడతాడు, పరమేశ్వరుడు కనపడతాడు, ఖచ్చితంగా కనపడతారు. కానీ చెప్పలేడు, నన్ను యమభటులు రమ్మంటున్నారు నేను పోతున్నాను. ఏం ప్రయాణమా ఏమన్నా, నాకు ఫ్లైట్ టికెట్ అయింది రమ్మంటున్నారు వాళ్ళు, కూర్చోమంటున్నారని చెప్పడానికి కాదు కదా. ఆ దశలో వాడికి మాటలు రావు, మాట్లాడలేడు. అది చెబుతాము అనుకునేటువంటి లోపలే తీసేస్తాడు, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవటమే. అది కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోవడమా, కళ్ళు మూసుకొని పడుకోవడమా అనేటువంటిది అది శాశ్వత నిద్ర అనే, ఇంకా తర్వాత ఉండదు. మళ్ళీ ప్రాణం అనేటువంటిది తీసి దేహం వేరు, లోపల ఉన్న ప్రాణం వేరు, ఆత్మ అంతరాత్మ మనం అన్ని చెప్పుకుంటున్నాం. ఈ ప్రాణం అనేది తీసేసి మళ్ళీ ఇంకే దాంట్లోనూ ఇంకో దాంట్లోకి వేసేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. అందువలన ఈ మహాలయ పక్షం పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది మనము చేస్తే, మనం ఎటువంటి ఆరాధన చేసినాము, పరమేశ్వరుని ఏ విధముగా మనం ఆరాధించుకున్నాము అనేటువంటి దాన్ని బట్టి నువ్వు చేసినా చేయకపోయినా ఆయన లయం చేసుకుంటాడు. ఆయనకేమి వీడు దుర్మార్గుడు చేయలేదు, వీడిని నేను ఎందుకు తీసుకోవాలి అనేది ఉండదు. అలా ఏం కాదు. ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రాణినైనా, ఈ భూమి మీద చలనం ఉండేటువంటి ఏ ప్రాణినైనా ఆయనలోకి తీసుకోవాల్సింది ఆయనే తీసుకుంటాడు. హలాహలమే తీసుకున్నా అంటే సముద్రంలో వచ్చినటువంటిది ఇవాళ వీళ్ళది తీసుకోవడం ఎంతసేపు, ఆయనే తీసుకుంటాడు. కనుక ఆయనకు మహాదేవుడు, మహాశివుడు, మహాలయం అనేటువంటిది ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఆయన పరమ సంతోషించేది ఏమిటంటే అబ్బాయి ఎంతోమందిని చేస్తున్నారు కానీ అంటుంటాడు ఆయన. అందుకే ఆయనకు పరమేశ్వరుడు అనగానే ఆయన పుర్రెలు వేసుకొని ఆయన అట్లే ఉంటాడు. ఆయన కపాలం దీంట్లోనే కదా తీసుకుంటాడు. మరి శ్మశాన వాటి ఆయన అక్కడ ఉంటాడు. గుళ్ళో పెట్టి మనం పూజ చేస్తున్నాం అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన, సర్వాంతర్యామని మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన వైకుంఠంలో విష్ణు ఉంటే మరి ఇక్కడ చర్మం కట్టుకుని మరి ఇక్కడ శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆయనలోకి లయం కావాల్సిందే ఎవరైనా కూడా. అందుకని పరమేశ్వరుణ్ణి లయకారకుడు అనేటువంటి మాట. లయం అంటే ఏమిటి?
అంటే లీనమైపోవడము, లయమైపోవడం. ఏం రావాడు దాంట్లోకి వాడు లయం అయిపోయినాడు, వాడు లీనమైపోయినాడు, లయం అయిపోయినాడు మనం చెప్తున్నాం. నిమగ్నం అయిపోయినాడు, వాడు ఏమి రా, వాడు ఈ లోకంలో లేడు, ఏ లోకంలోనే ఉన్నాడు, వాడు తన్మయ మనం అంటుంటాం. ఇవన్నీ అంటే తనలోకి తీసుకుంటాడు. ఏ ప్రాణినైనా ఏం భేదం లేదు, కోటీశ్వరుడు కావచ్చు, రిక్షా దొక్కునేవాడు కావచ్చు, మనకున్న ఈ తారతమ్యాలు. అందుకని మామూలుగా పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది ఎందుకంటున్నామంటే ఇద్దరికే అంటున్నామమ్మా. తనను పెద్దగా ఏమి ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటివి ఆ భగవంతుడి దగ్గర అలాంటివి ఉండవు. అందుకనే సమానమైన దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఒక ప్రాణి అంతే, ప్రాణిగా చూస్తాడు. మనకే ఇవన్నీ వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, నన్ను తాకొద్దు, నిన్ను తాకొద్దు అనేటివి మనం పెట్టుకున్నాం. అందుకని ఎవరు ఏదో తాకితే ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ఏదో ఈ కులం వాడు, ఇవన్నీ మనకు పెట్టుకున్నటువంటివే కానీ మనము అల్పబుద్ధులు. అందుకనే బుద్ధి అల్పబుద్ధి అనేటువంటిది మనకు తెలుస్తుందమ్మా. అందుకని పరమేశ్వరుడు లయకారకుడు, అందువల్ల లయం అందరినీ తీసుకుంటాడు కాబట్టి ఆయనలోకి లయం అయిపోవడమే అంతే, దాని అర్థమే అది. జయోస్తు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి